వి5 న్యూస్కు స్వాగతం. నా పేరు సురేష్. ఉమ్మడి నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డి గారి నివాసం దగ్గర ఉన్నాం. ఇప్పటికే కావ్య కృష్ణారెడ్డి గారి హౌస్ దగ్గర అలాగే ఫ్లెక్సీలు హోరాహోరీగా ఉన్నాయి. ఇక్కడ ఎలక్షన్ సంబరాలు ఇప్పుడే రెడీ అయిపోయినట్టున్నాయి. ఇక్కడుండే అన్ని ఫ్లెక్సీల కన్నా ఇక్కడ ఒక ఫ్లెక్సీ చాలా ఇంట్రెస్ట్గా ఉంది. వైసీపీ సిద్ధం ఫ్లెక్సీలకి కౌంటర్గా మేము సిద్ధమే, ఇంకా మీకు యుద్ధమే అనే ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు కావ్య కృష్ణారెడ్డి గారు. ఉమ్మడి నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గం టీడీపీ అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డి గారు మనతో ఉన్నారు. నమస్తే సార్. నమస్కారం అండి. పోటీ చేయాలని చూశారు 2019లో, కానీ చేయలేకపోయారు. కారణం ఏంటి సార్? మాది కావలి నియోజకవర్గం పాత నియోజకవర్గంగా ఉన్నప్పుడు జల్దింగి మండలం కావలి నియోజకవర్గంలో ఉండేది. తర్వాత 2009 తర్వాత కావలి నియోజకవర్గం డీలిమిటేషన్లో జల్దింగి మండలం ఉదయగిరికి పోవడం కూడా జరిగింది. అందుకని నేను ఉదయగిరి ప్రాంతంలో ముఖ్యంగా రైతులు ఎక్కువ జీవిస్తుంటారు, మెట్ట ప్రాంతం. మా జిల్లాలో ముఖ్యంగా వలసలు పోయేటువంటి ప్రాంతం ఏదైనా ఉందంటే ఉదయగిరి ప్రాంత వాసులు వలస వెళ్ళిపోతుంటారు. ఈ వలసలు అరకట్టాలి, అందరూ గ్రామాల్లో జీవించాలి, అందరూ గ్రామాల్లో ఉండాలి అంటే అక్కడ సాగునీటి వ్యవస్థని అభివృద్ధి పరచగలిగితే తద్వారా వ్యవసాయం చేసుకుంటారు, తద్వారా అందరూ కూడా గ్రామాల్లో ఉంటారనే ఒక ఆలోచనతో ఒక వ్యవసాయ కుటుంబ సభ్యుడిగా నేను ఆ ప్రాంతంలో రాజకీయం చేద్దామని ఆలోచనతో ఉండటం జరిగింది. ఆనాడు ఉన్నటువంటి రాజకీయ సమీకరణలో 2019లో నాకు టికెట్ ఇవ్వలేదు. తర్వాత ఇప్పుడు బాబు గారు నన్ను పిలిచి నువ్వు కావలిలో పోటీ చేయాలని నాకు ఆదేశాలు ఇవ్వడం కూడా జరిగింది. కాబట్టి నేను కావలిలో కంటెస్ట్ చేస్తున్నాను. అప్పట్లో ఒక ఎమ్మెల్యే మీకు సీటు ఉదయగిరి నుంచి ఇప్పించాలని ప్రయత్నాలు జరిగినాయి అంట కదా? ఎమ్మెల్యేలు ఊరు ఇప్పించే స్థాయిలో ఊరు ఉంటారండి. ఇచ్చేది చంద్రబాబు నాయుడు గారు, తీసుకునేది అభ్యర్థులు ఉంటారు తప్ప ఒక ఎమ్మెల్యే ఇంకొకరికి టికెట్ ఇప్పించేంత పరిస్థితులు లేవు. బహుశా నాకు అటువంటి గాడ్ ఫాదర్లు కూడా ఊరు లేరు. నేను డైరెక్ట్గా చంద్రబాబు నాయుడు గారితో నాకు అనుబంధం ఉంది. ఆయన వల్లనే నాకు ఆ రోజు కూడా 2019లో టికెట్ ఇస్తానంటూ తర్వాత రాజకీయ సమ్మెలో కుదరలేదు. నేటి 2024 ఎన్నికల్లో మటుకు కావలి నియోజకవర్గంలో నేను టికెట్ తెచ్చుకునే దాంట్లో నా మిత్రుడు బేదా రవిచంద్ర గారు కృషి చేశారు. బాబు గారు నన్ను గుర్తించి నన్ను కావలిలో కంటెస్ట్ చేయడం, దానికి సాధారణంగా రవిచంద్ర గారు ఆహ్వానించడం జరిగింది. మాదాల జానకిరామ్ గారు అప్పట్లో మీ సీటు కోసం ప్రయత్నించలేదా, ప్రోత్సహించలేదా మిమ్మల్ని? అప్పుడు రాజకీయాల్లో జానకిరామ్తో పరిచయం కాకముందే నేను జల్దింగి మండల అధ్యక్షుడు అయ్యానండి. రాజకీయంగా నేను ఆయనతో ఉన్నప్పుడు నా భావాలు ఆయన భావాలు సింక్రనైజ్ అని, ఆయన ఒక సీనియర్ నాయకుడు, నేను ఆయన దగ్గర చాలా సలహాలు తీసుకుంటడం జరిగింది. ఆ విధంగా ఆయన ఈ సమైక్యాంధ్ర కోసం ఉద్యమం చేసినటువంటి వ్యక్తి కాబట్టి జయాంధ్ర కోసం నేను ఆయన ఉన్న భావాలను ఆయన నుంచి తెలుసుకోవడానికి చాలా సందర్భాల్లో కలవటం, అలా మా ఇద్దరి మధ్య స్నేహభావం ఉండింది. 2019లో కృష్ణారెడ్డి క్యాండిడేట్ అయితే బాగుంటుందని చెప్పాడు. కానీ 2019 ఎన్నికల ముందు ఆయన చనిపోవడం కూడా జరిగింది. కాబట్టి ఆయన నాకంటూ టికెట్కి ట్రై చేయలేదు. నేను నాకంటూ ఆయన బతికుంటే నాకు టికెట్ వచ్చి ఉంటే నా కోసం ప్రతి గ్రామాన్ని సందర్శించి ఉండేవాడు, ప్రతి గ్రామాన్ని తిరిగి ప్రజలకు నచ్చజెప్పి నాకు ఓటేమని చెప్పేవాడు. ఉదయగిరికి మంచి వ్యక్తి కావ్య కృష్ణారెడ్డి చెప్పే దాంట్లో ఆయన తప్పకుండా నాకు ఉండేవాడు. దురదృష్టం ఆయన నాకు ఇప్పుడు లేకుండా పోయాడు. సామాన్య కుటుంబం నుంచి వచ్చి ఇప్పుడు ఎమ్మెల్యే సీట్ వచ్చింది. మీ సామాన్య కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళు మీరు ప్రజలకు ఏం చేయబోతున్నారు? కావలి ప్రజలు ఈ దేశంలో ఎవరు కూడా పుట్టుకతో పేదరికం అనుభవించిన వాళ్ళే ఈరోజు దేశంలో ఉన్నటువంటి ధీరుభాయ్ అంబానీ కాడి నుంచి ఉన్నటువంటి ఈ స్థానికంగా ఉన్నటువంటి మా ఎమ్మెల్యే కావలి ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి కావచ్చు, నేను కావచ్చు, అందరూ కూడా కష్టపడి ఎదిగాం, కష్టపడి పనిచేసాం. స్వెట్ అంటే తెలుసు, కష్టం అనేది తెలుసు, అన్నీ తెలిసింది. కాబట్టి మేము కొన్నిటిని వదులుకున్నాం, సుఖాలు వదులుకున్నాం, పెళ్ళిళ్ళు వదులుకున్నాం, బంధుత్వాలను వదులుకున్నాం. అన్నిటినీ కఠోరమైన శ్రమతో మేము కష్టపడ్డాం కాబట్టి 10 రూపాయలు సంపాదించుకోగలిగాం, 10 మందికి జీవనోపాధిని ఇవ్వడం జరిగింది. ఒక స్థాయికి వచ్చినప్పుడు ప్రతి మనిషికి కూడా కీర్తికాంక్ష ఉంటుంది, సమాజానికి ఎంతో కొంత సేవ చేయాలా, ఆ సేవ చేయాలనే ఉద్దేశంతో నేను రాజకీయాలకు రావడం జరిగింది. అంటే నేను 2019లో నేను ఉదయగిరికి కంటెస్ట్ చేసేదానికి ముందు నేను చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేయడం జరిగింది. అంటే నేను పేదరికం నుంచి వచ్చిన వ్యక్తిని కాబట్టి పేదలకు బాధలు తెలుసు, కష్టాలు తెలుసు, నష్టాలు తెలుసు, అన్ని ఇబ్బందులు కూడా తెలిసిన వ్యక్తిని కాబట్టి మా ప్రాంతంలో ఉన్న పేదవారికి ఏదో విధంగా సహాయం చేయాలనే ఉద్దేశంతో మొట్టమొదటి మా పిల్లలు రేపు దేశానికి భావి భారత పౌరులుగా తీర్చిదిద్దాల్సినటువంటి పౌరుల యొక్క పుస్తకాలు అనేవి ఒక సరస్వతి దేవుతో సమానం.
ఆ దేవతని ఏ విధంగా అయితే భద్రపరచుకుంటామో మన గుడిలో పెట్టి, అదేవిధంగా పుస్తకాలని ముందు బ్యాగులో శుద్ధంగా భద్రపరచుకోగలిగితే ముందు ఫస్ట్ కాన్సెప్ట్గా మనం నెరవేరినట్టు. అందుకని పుస్తకాలు శుభ్రంగా ఉంటే చదవాలనిపిస్తుంది, చూడాలనిపిస్తుంది కాబట్టి ఫస్ట్ నేను 72,000 మంది విద్యార్థులకి బ్యాగులు ఇవ్వడం జరిగింది. తద్వారా గ్రామాల్లోకి వెళ్ళినప్పుడు పేదవారి యొక్క హక్కును చేర్చుకునే క్రమంలో వివిధ ప్రాంతాల్లో వాటర్ సమస్య ఉన్నట్టయితే వాటర్ సమస్య తీర్చే క్రమం, అదేవిధంగా పేదవాళ్ళకి పెళ్ళిళ్ళు చేసేటువంటి క్రమాన్ని ఇట్లా రకరకాల క్రమాలు తీసుకుంటూ పోవడం కూడా జరిగింది. ఈ ట్రస్ట్ నిరంతరంగా జరుగుతున్న టైంలో మా ఫాదర్ గారు ఎక్స్పైర్ అవ్వడం, తర్వాత మా మదర్ ఎక్స్పైర్ సూతకం రావడం, ఆ తర్వాత కోవిడ్ రావడం జరిగింది. కానీ నిరంతరం కూడా పబ్లిసిటీ లేకుండా నా వంతు నేను మా ట్రస్ట్ ద్వారా రకరకాల సేవా కార్యక్రమాలు చేస్తున్నాను. సేవ చేసే వ్యక్తి పబ్లిసిటీ పొందకూడదు అనేటువంటి వ్యక్తి నేను. కాబట్టి ఏ రోజు మీడియాకి ఇచ్చో లేదంటే సోషల్ మీడియాలో పెట్టి నేను ప్రచారం చేసుకునేవాడిని కాదు. నా ఇంటికి వచ్చి ఎవరు ఏ అర్థించినా నేను సహాయం చేస్తూ వచ్చాను. అది ఇప్పుడు కూడా కొనసాగుతూనే ఉంది. మీ ఆఫీస్ దగ్గర ఒక ఫ్లెక్సీ చూశాను. వైఎస్ఆర్ ఫ్లెక్సీలకి కౌంటర్గా మీరు యుద్ధానికి సిద్ధం అనేసి. మేము ఎవరితో సిద్ధం లేదండి. పేదలకు సేవ చేయడానికి సిద్ధం, పేదలను హక్కును చేర్చుకోవడానికి సిద్ధం, పేదలతో కలిసి పనిచేయడానికి సిద్ధం. ఈ రాష్ట్రంలో తెలుగుదేశం గెలిపించడానికి సిద్ధం, కావల్లో తెలుగుదేశం జెండాని రెపరెపలాడించడానికి సిద్ధం, కావల్లో ఉన్న అవినీతి నాయకులు తరిమి కొట్టేదానికి సిద్ధం, కావల్లో హింసని ప్రోత్సహించే వ్యక్తులను తరిమి కొట్టేదానికి యుద్ధం, దౌర్జన్యాలకు అంతమందించడానికి యుద్ధమే తప్ప మేము ఊరితో కూడా యుద్ధం చేసే ఆలోచన లేదు. మేము అన్నిటికీ సిద్ధంగా ఉన్నాం, కావాలని బాగుపరిచే దాంట్లో సంసిద్ధంగా ఉన్నామని కూడా తెలియజేస్తున్నాం. మీరు గెలిస్తే కావలి ప్రజలకి ఏమి హామీ ఇస్తారు సార్? ఫస్ట్ ఏమన్నా చెప్పగలరా? ఫస్ట్ కావలి ప్రశాంతంగా ఉంచాల్సిన అవసరం ఉంది. కావలిలో ప్రజల్లో భయభ్రాంతులు ఉన్నాయి. కులాలు, మతాలు, వర్గాలు అందరూ కూడా కలిసి జీవిస్తున్నటువంటి ప్రాంతం. స్వర్గీయ దొడ్ల రామచంద్రారెడ్డి గారి ఫస్ట్ ఈ కావలికి ఫౌండర్గా ఎడ్యుకేషన్ వ్యవస్థలను రూపకల్పన నాంది పలికిన వ్యక్తి. ఆయన ఆధ్వర్యంలో ఈరోజు కావలి ప్రశాంతంగా ఉన్న ఎడ్యుకేషన్ హబ్గా ఉంది. ఈ తరుణంలో కావలిలో దురదృష్టవశాత్తు ఇప్పుడున్న పాలకుల యొక్క ధనకాంక్షలో ఈరోజు గంజాయి కావల్లో విచ్చలవిడిగా ఉంది. మొట్టమొదటి దాని రూపుమాపి భావి భారత పౌరులైనటువంటి పౌరులుగా ఎదగబోయే యువకులను నిర్వీర్యం కాకుండా, యువకులు చెడు అలవాట్లు రాకుండా చూడాల్సినటువంటి బాధ్యతగా ఫస్ట్ నేను ఆ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టబోతున్నా. వ్యవసాయం ప్రాంతమైనటువంటి మా ప్రాంతంలో వ్యవసాయాలు అధికంగా ఉంటాయి. వర్షాలు వస్తే తప్ప పంటలు పండవు. కాబట్టి సోమశిల కాలం నీళ్లు తీసుకొచ్చి ప్రతి రైతుకు ఆఖరి పొలం వరకు నీళ్లు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని తీసుకొచ్చి ప్రతి సంవత్సరం కూడా రైతు క్యాలెండర్ ఏర్పాటు చేసి ఎన్ని వర్షాలు వచ్చినా రాకపోయినా కూడా పంటలు పండించే డ్యామ్ ద్వారా నీళ్లు తెచ్చి పంటలు పండించే కార్యక్రమం శ్రీకారం చుట్టాలని ఒక ఆలోచనలో ఉన్నాం. అదేవిధంగా పారిశ్రామిక ప్రగతి ఉన్నప్పుడే ఆ ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయి. పారిశ్రామిక ప్రగతి పెరిగిన నాడు పట్టణాలు బాగా పెరుగుతాయి. పట్టణాలు ఎప్పుడైతే విస్తీర్ణం పెరుగుతుందో వ్యాపారస్తులు పెరుగుతారు. కాబట్టి కావలిలో ఉన్న చిరు వ్యాపారస్తుల జీవితాల్లో వెలుగులు రావాలంటే కావలి ప్రాంతం వ్యవసాయ రంగంతో పాటు పారిశ్రామిక రంగాన్ని అభివృద్ధి చేయాలి. అప్పుడే యువకులకు కూడా ఉద్యోగ కల్పన జరుగుతుంది. కాబట్టి పారిశ్రామిక పరంగా కావచ్చు, వ్యవసాయ పరంగా రెండు రంగాలను బాగా అభివృద్ధి చేయగలిగితే కావలికి అంతకంటే నాకు ధన్యుడున్నాను. కాబట్టి తప్పకుండా ఆ రకమైన కార్యక్రమాలు చేసి తీసుకుపోవడంలో కావ్యకృష్ణుడు ముందు ఉంటాడని కూడా ఈ సందర్భంగా నీకు తెలియజేస్తున్నాను. నిన్న జరిగిన ఫ్లెక్సీ వివాదం కానివ్వండి, ఈరోజు జరిగిన విగ్రహం వివాదం కానివ్వండి, మీరు ఎలా స్పందిస్తారు? నిన్నటి ఫ్లెక్సీలు చింపింది వివాదం, యానాద్రెడ్డి బొమ్మ కూలిపోవడం యాదృచ్ఛికం. ఈ రెండు వివాదాలు కాదండి. ఫ్లెక్సీలు అనేవి కొంతమంది ఆకతాయిలు ఏదో నాయకుల యొక్క మెప్పు కోసం, నాయకుల కనుసన్నల్లో, లేదంటే ఒక చిన్న చోట నాయకులు తన ఉనికిని పెంచుకోవడానికి ఫ్లెక్సీలు చించిరాపో నీకు ఒక 50,000 ఇస్తా, అల్లాడి చించిరా ఇంకోటి ఇస్తాను ఎవరో చెప్పేటువంటి తాగుబోతులు చేసేటువంటి పనిలో భాగమే తప్ప ఇవన్నీ కూడా తెలుగుదేశం పార్టీని ఓడించడానికి ఈరోజు సర్వశక్తుల ఒడ్డి ఇటువంటి కుళ్ళు కుతంత్రాలతో యువకుల్ని ప్రలోభపెట్టి యువకులను నిర్వీర్యం చేస్తున్నారు. ఇవన్నీ జరిగినా కూడా కావలి ప్రజలు కావ్యకృష్ణుడి వైపు ఉన్నారు. వాళ్ళు ఎన్ని చించినా రేపు వాళ్ళని చించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఇక్కడ ఫ్లెక్సీలే చించుతారు, రేపు ప్రజలు వాళ్ళనే చించుతారు. కాబట్టి చించుడు కార్యక్రమం వాళ్ళు చేస్తున్నారు. అయితే ప్రకృతి సిద్ధంగా నిన్నటి రోజున ఎప్పుడో దాదాపు 15 సంవత్సరాల నాడు పెట్టినటువంటి విగ్రహం కాబట్టి పెట్టినటువంటి క్రమంలో పెట్టినటువంటి ఫిట్టింగ్ కరెక్ట్గా లేదు. కాబట్టి ఆ విగ్రహం రోడ్డుకు రెండు వైపులా సెంటర్లో ఉంది. కాబట్టి ఈరోజు కూడా ట్రాఫిక్ క్రమబద్ధీకరణ జరగలేదు. కాబట్టి నడి రోడ్డు మీద కొన్ని టన్నులు ఎక్కువ టన్నులు పోయేటువంటి లోడ్లతో ఉన్నటువంటి లారీలు పోతున్నాయి. కాబట్టి ఆ లోడ్లు పోయేటప్పుడు వైబ్రేషన్ ఉంటుంది. కాబట్టి ఆ వైబ్రేషన్ వల్ల ఆ విగ్రహం ఒరిగి పడేటట్టుంది తప్ప దాన్ని ఎవరు చేసినటువంటిది కాదు.
దీని మీద కూడా పోలీసు వాళ్ళు కూడా విచారణ చేస్తున్నారు. తప్పకుండా దాని మీద ఈ సీసీటీవీ ఫుటేజీలు చూడటం జరిగింది. అటువంటిది ఏమి లేదు. దీనికి రాజకీయాలకి ఎటువంటి సంబంధం లేదు. అది యాదృచ్ఛికమైన సంఘటనే. రామాయపట్నం గురించి సార్. రామాయపట్నం అనేది మా ప్రాంతం యొక్క ఒక వరం. పారిశ్రామిక వాడగా అభివృద్ధి చెందేదానికి రామాయపట్నాన్ని మా జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు 2014 నుంచి 2019గా ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో తీసుకున్నటువంటి కార్యక్రమం. ఆ కార్యక్రమానికి రూపకల్పన చేసి డిపిఆర్లు, ఎస్టిమేషన్లు, టెండర్లు అన్నీ పిలిచి ల్యాండ్ అక్విజిషన్ పూర్తి చేసుకున్న తర్వాత నేడు ఈరోజు రామాయపట్నానికి శంకుస్థాపన చేసి ఇప్పుడు వర్కులు బిగినాయి. తొందరలో కూడా దాన్ని మళ్ళీ రేపు తెలుగుదేశం పార్టీ వచ్చిన వెంటనే చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగానే దాని ప్రారంభోత్సవం జరుగుతుంది. అదేవిధంగా దాన్ని పోర్టును అనుసంధానం చేసుకొని పోర్టు సమీపంలో దాదాపు 4500 ఎకరాల్లో ఈ రోజున పారిశ్రామిక వాడలుగా రూపొందించబోతున్నాయి. అదే జరిగినట్లయితే కావల్లో విపరీతమైనటువంటి ఉద్యోగ కల్పన వస్తుంది. ప్రభుత్వ చట్టం ప్రకారం, జీవోల ప్రకారంగా స్థానికులకు 75% ఉద్యోగ భద్రత కల్పించాల్సిన అవసరం ఉంది. కాబట్టి మా ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ కూడా ఈ రామయ్య పోర్టు సమీపంలో ఏర్పాటు చేసేటువంటి పరిశ్రమల్లో మంచి ఉద్యోగాలు వస్తాయని కూడా ఆశగా ఉన్నా. నేను ఒక ఎడ్యుకేటెడ్గా సంఘసేవ చేయాలన్న తలంపుతో, ఎటువంటి అవినీతి రహితమైనటువంటి పాలనని అందించాలనే దృక్పథంతో రాజకీయాల్లోకి వచ్చాను. కాబట్టి తప్పకుండా కావలి యువకుల్లో ఆనందం నింపేందుకు, తల్లిదండ్రుల్ని ఆనందింప చేసేదానికి, కావలి పెట్టిన బిడ్డగా, కావలి నన్ను ఆదరించిన వ్యక్తిగా, కావలి పట్టణ ప్రథమ పౌరుడిగా రేపు గెలిచిన నాడు తప్పకుండా కావలిని అభివృద్ధి చేసి యువకులకు మంచి ఉద్యోగ కల్పన చేస్తూ వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేస్తాను ముందుంటాను. రామాయపట్నం పోర్టు కూడా మేమే తొందరలోనే మా ప్రభుత్వంలోనే ఓపెన్ కూడా జరుగుతుంది.